దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 13. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఆదికాండము 9వ అధ్యాయము 15వ వచనము. రెండవ నిబంధనను దేవుడు నోవాహుతో చేసెను. నోవాహు దినములలో పాపము విస్తరించియుండెను. ఈ దినములలో ప్రపంచమంతటిలో పాపము ప్రబలమగుచున్నది. అయినను దేవుడు తాను చేసిన నిబంధనను బట్టి లోకమును నాశనము చేయకున్నాడు. ఆయన తన ప్రజలకు కృపను చూపుచు ఎంతో ఓపికగా కనిపెట్టియున్నాడు. అయినను ఆయనను మనము దుఃఖపరచుచున్నాము, తృణీకరించుచున్నాము, ఆయనపై తిరుగుబాటు చేయుచున్నాము. అయినను దేవుడు సహనము కలిగి మనము మారుమనసు పొందవలెనని వేచియున్నాడు. మనము తగ్గించుకొని పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన తన నిబంధనను బట్టి మనలను క్షమించును. మన పాపముల కొరకై జలప్రళయము వచ్చి మనలను నశింపజేయవలెను. అయినను ఆయన మన పట్ల కృపను చూపుచున్నాడు. మన పాపములకు తీవ్రమైన శిక్షను పొందతగిన వారమైనను ఆయన మనలను క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగానున్నాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము.